ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ మెల్కీసెదెకు యాజక సమూహపు ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైనటువంటి కృపగలిగిన రెక్కల నీడలో మనలను అందరినీ భద్రపరుచుకొని బలపరుచుకొని నడిపించాడు. ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్న మహోన్నతుడైన దేవునికే మహిమ కలుగునుగాక. గడిచిన నెలంతా కాచిదాచి కాపాడిన దేవునికి మరలా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి మనలను నడిపించిన విధానాన్ని బట్టి, చూపిన కృపను బట్టి చెబుదామండి. చెప్పండి అంటేనే కాదు, చెప్తూనే ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. కృతజ్ఞత గలవారమై ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్నో మేలు చేశారు దేవుడు. మిమ్మల్ని అందరినీ గొప్ప సాక్షులుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. పరిచర్యలో, సంఘములో, ప్రతి విషయంలో దేవుడు కృపను చూపించాడు. స్తోత్రం, 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 స్తోత్రం. చాలా సంతోషం. దేవుడు తన ఉన్నతమైన కృపలో ఈ పరిచర్యలో ఘనమైనటువంటి పాత్రలుగా దేవుడు వాడుకొని ఆయన మహిమ కలిగినటువంటి రాజ్యానికి రాకడకు ఒక గుంపును సిద్ధపరిచే ఘనమైన పరిచర్య ప్రభు మన ద్వారా జరిగించుకొనుగాక. మన ద్వారా ప్రభు జరిగించుకొనుగాక. చాలా తక్కువగా కొద్దిసేపు మాత్రమే నేను దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఏమిటి? ఆ పై వాక్యాన్ని 16వ వాక్యాన్ని చదివితే, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. మరి నీ మీద లేదా? మరి ఎందుకు ప్రకటించట్లేదు? సువార్తను ఎంత నష్టం వచ్చినా ఇష్టపడి నువ్వు చేస్తే ఆయన అంటాడు, నాకు లాభము కలుగుతుంది. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకుతుంది. నేను అదే అనుకుంటాను. ఎన్ని రోజులైంది ఇట్లా బాక్సు పవర్ యాంప్ తెచ్చుకోవాలని, తెచ్చిన యాంపే అమ్మేశాం కొంచెం ఆర్థికమైన ఇబ్బందులను బట్టి. సువార్త వెళ్ళి అక్కడ ప్రకటించాను, తిని తినక ఉండి ఉండక ప్రకటించాను. చిల్లర ఏరుకొని వెళ్ళి దేవుడు ఈ సౌండ్ సిస్టాన్ని ఇచ్చాడు. మేము పెద్దగా ఏం కష్టపడలే. మిక్సర్ కోసం ఎంత కష్టపడ్డాం అభిషేక్ గారు. అలా మామ ఇంకొక ఆయన మన దివ్యప్రకాశ్ ఎన్ని ఈఎంఐలు అవలే. అడెళ్ళి నేను మోసే అన్న కూర్చున్నా, వీళ్ళు స్క్రీన్ గార్డ్ వేసుకొని వచ్చే లోపల అంతా అయిపోయింది. ప్రొసెసర్ అంతా అయిపోయింది. మనం కష్టపడి దేవుని యొక్క పని చేస్తే, కష్టమైన ఇష్టపడి చేస్తే ఖచ్చితంగా దేవుడు జీతం ఇస్తాడు. మనకు దొరుకుతుంది, ఖచ్చితంగా జీతం దొరుకుతుంది మనకు. మీరు సంఘాల్లోనే కాదు, ఎవరో పిలిస్తే వెళ్ళి ఊపేద్దాం, ఆ రాగాలు తీసి రోగాలు వచ్చేదాకా నాటేద్దాం అనుకోవద్దు. చిన్న సౌండ్ సిస్టమ్, చిన్న వీధిలో ఎవరు రాకపోయినా పర్వాలే, వెళ్ళి విత్తనాలు చల్లిరండి. ఏదో ఒక రోజు మొలకెత్తుతాయి. దాన్ని మీరు పనలు మోసుకొని వస్తారు.
పనులను మోసే ఒక కార్యక్రమం మన జీవితంలో ఉండాలి. అట్టి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఇంకా నేను చెప్పాలనుకున్న నా దేవుని చిన్న సందేశం ఏమిటంటే, సువార్త పరిచర్యను ఇష్టపడి చేస్తే జీతము దొరుకుతుందట. ఇష్టపడకపోయినను దేవుడు ఆయనకి ఇంకొక పరిచర్యను అప్పగించాడు. దాని పేరు ఏమిటి అంటే గృహ నిర్వాహకత్వము. ఏమిటది? చదవండి, ఆ మాటను చదవండి, 2వ లైన్ చదవండి, అందరు చదవండి. చాలా అవసరం ఇది మనకు. ఏం అప్పగింపబడిందండి? గృహ నిర్వాహకత్వము. గృహ నిర్వాహకత్వము అంటే సంఘ పరిచర్య. గృహ నిర్వాహకత్వపు ఇష్టపడకపోయినాను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని నిలబెట్టి అడిగినా నేను సంఘం కట్టాలి, ఇంతమందిని నేను పోగేయాలని ఎవరు రాలే. ఏదో నాకు తెలిసిన 4 మాటలు నా సాక్ష్యం నలుగురికి చెప్దామన్న ఆత్మ ప్రేరేపణతో కుతూహలముతో మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు ఏం చేశాడో ఏమో తెలియదు. మనకి ఏదో 10 మందో 20 మందో 100 మందో సంఖ్య పక్కన పెడితే ఏదో ఒక సంఘపు పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. అది మనం తెచ్చుకున్నది కాదు. మనం ఈ సేవ చేయాలి, అన్నీ వదిలిపెట్టాలి, సమర్పించుకోవాలి, తిండి తిప్పలు లేకుండా పోయినా మనం సేవ చేయాలని అనుకోలేదు. మన పని మనం చేసుకుంటూ 4 పైసలు సంపాదించుకుంటూ ఆ వచ్చిన దాంతో ఏదో కాస్త పని చేసుకుందాము అని చెప్పి దేవుని యొక్క పని చేద్దాము అని చెప్పేసి సువార్త పని చేస్తే సరిపోతుందిలే అని మనం వచ్చాం. మనతో చాలామంది వచ్చారు. మనలను మాత్రమే ఈ గృహ నిర్వాహకత్వపు పరిచర్యకు దేవుడు ఏర్పాటు చేశాడు. నాతో కూడా చాలామంది, నేను సంపూర్ణమైన సేవకు రాకముందు సువార్తకు చాలామంది వచ్చారు. 5 మంది 10 మంది కలిసి సువార్తకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళెవరూ రాలే. ఈ సంఘ పరిచర్యకు, ఈ గృహ నిర్వాహకత్వపు సేవకు దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నేను ఇష్టపడింది కాదు. ఏదో ఆయా ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటిస్తే సరిపోతుందిలే అన్న ఆలోచన నాది. 4 మాటలు చెప్తే చాలే అనే కుతూహలం నాది. దేవుడు దర్శనం ఇచ్చాడు. సేవకు రావాలి, సంపూర్ణంగా చక్కగా వాక్యం చెప్తున్నామని మా పాస్టర్ అంటే, దేవుడు దర్శనం ఇస్తే కానీ రాలేనన్నాను. ఇలాగనే లాల్చి వేసుకొని అనేకులకు ఒక చర్చిలో ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుడు ఒక దర్శనాన్ని చూపెట్టాడు. అప్పుడు నిశ్చయించుకొని దేవుని యొక్క సంపూర్ణ పరిచర్యకు సమస్తాన్ని విడిచిపెట్టి అప్పగించుకొని వచ్చాను. దేవుని సేవకులారా, నువ్వు ఎవరు? ఒకవేళ నువ్వు సువార్థికుడివా, లేకపోతే ఒక పరిచారకుడివా, లేకపోతే ఏదో నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నావా, దాన్ని నేను కాదనట్లేదు. కానీ అయితే గృహ నిర్వాహకత్వపు పనిని దేవుడు నీకు అప్పగిస్తూ ఉన్నాడు. నువ్వు గృహ నిర్వాహకత్వపు పని కొరకై ప్రత్యేకించబడి అదే పని మీద నువ్వు ధ్యాస కలిగి ఆశ కలిగి అడుగులు ముందుకు వేస్తే ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. గృహ నిర్వాహకత్వపు, గృహము అంటే ఇండ్లు. మనకు ఇండ్లు ఏమిటి? ఈ భూలోకములో నిజమైన ఇండ్లు ఏమిటి అంటే సంఘము. నిజమైన ఇల్లు. ఆ సంఘాన్ని చూసుకునే గృహ నిర్వాహకత్వపు అని అంటే మెయిన్నెస్ అని చెప్పాను నేను మీకు. ఇంట్లో ఏం కావాలి, వంటగదికి ఏం కావాలి, హాల్కి ఏం కావాలి, పనోళ్ళకి ఏం కావాలి, ఇవి పలాంది కావాలి అని చెప్పి ఆ కావలసినటువంటి వాటిని కావలసినటువంటి వారికి చూసుకునే అనుభవం గృహ నిర్వాహకత్వం. ఇప్పుడు నువ్వు ఎవరు అని అంటే గృహ నిర్వాహకుడవు. 10 మంది వచ్చారా 50 మంది వచ్చారా నాకు అనవసరం. కానీ నీకు వచ్చిన పోని 4 కానీ ఆ 4కి నువ్వెవరు అని అంటే గృహ నిర్వాహకుడవు. దేవుడు నీకు ఒక సంఘం ఇచ్చాడు. ఆ సంఘానికి నువ్వు గృహ నిర్వాహకుడవు. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి, గృహ నిర్వాహకుడు ఏం చేయాలి, ఈ 2 మాటలు చెప్పి నేను సింపుల్గా ముగిస్తాను. మొదట మీరు వీలైతే రాసుకోండి, లేకుంటే మనసులో ముద్రించుకోండి. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి గృహ నిర్వాహకుడు? మొదటిది,
అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. తక్కువనే చెప్తాను, కొద్దిగానే చెప్తాను. మీరు చాలా దూరం వెళ్ళాలి, అలసిపోవద్దు. మంగళవారం పెట్టాం, ఎందుకంటే సోమవారం రెస్ట్ తీసుకొని, అర్థమైందా అండి? సోమవారం రెస్ట్ తీసుకొని వస్తారు, లేకుంటే వచ్చేయండి, ఇక్కడే రెస్ట్ తీసుకుందాం. నలిగిపోయి వచ్చి అరిగిపోవాల్సినంత అవసరం లేదు. మేము ఆదివారాలు ముగించుకొని సోమవారం వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళం సేవకుల మీటింగ్లో. ఓకే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుదాం. చదువుతారా? నన్ను చదువుకోమంటారా? ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి అని అంటే నిందారహితుడై ఉండాలి. నింద మోపబడని, నింద మోపే వ్యక్తిలాగా ఉండకూడదు. అమ్మాయిలతో మాట్లాడతాడండి, ఎప్పుడు ఆ సెల్ ఫోన్ తీసుకొని నొక్కుతూనే ఉంటాడండి. సెల్ ఫోన్ సేవలో పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చాడు అనుకోండి, 4-5 కిలోమీటర్లు తిరిగేంత వరకు ఆగడండి. గృహ నిర్వాహకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే, నీ సంఘము నిన్ను గురించి సాక్ష్యము చెప్పాలి. గృహ నిర్వాహకుడు నిందారహితుడై ఉండాడు. నింద మోపబడని ఒక జీవితం. ఇంకా కిందికి మీరు చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఉంటాయి అక్కడ. చదువునానా? అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడు కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహుడై ఉండాలి. మా రాజుకి కోపం వచ్చిందనుకోండి, ఈ సంఘంలో ఎవరు బతకడు, చీల్చి చెండాడతాడు. కోపం వస్తే తల్లి చూడ్డు, పిల్ల చూడ్డు, ఒకే బూతు. ముక్కోపి అంతే కదండి. ఏం మాట్లాడతాడో, ఎట్లా ఊగుతాడో, ఎట్లా ఆవేశపడతాడో. రాజశేఖర ఏ కోపేంట? నేను అవన్నీ చెప్పట్లేదు, ఇంకా అది సందర్భం సమయం కాదు గనక. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి అని అంటే నిందారహితుడై ఉండాలి. అదొక్కటే చెప్తున్నాను నేను. నిందారహితుడు అంటే నింద మోపని. దానియేలును సింహాల బోన్లో పడేశారు, రాజు అన్నపానాలు మానేశాడు. అవసరమా రాజుకి? అవసరం లేదు. కాకపోతే దానియేలును బట్టి అన్నపానాలు, నాట్యాలు అన్నీ మానేశాడు, ద్రాక్షరసం తాగడం కూడా. ఎవ్వరు లేకముందే తెల్లవారిన వెంటనే గృహ దగ్గరికి వెళ్ళి జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు అని పిలుస్తున్నాడు. రాజు చిరంజీవగునుగాక. దేవుడు నిన్ను రక్షించాడా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనక ఆయన దేవదూతను పంపించి సింహాలు నాకు హాని చేయకుండా ఆయన కాపాడాడు. నీ దృష్టికి ఒకవేళ నేనేమన్నా తప్పు చేసి ఉంటే చెప్పయ్యా. నేటి సేవలో, నేటి క్రైస్తవ్యంలో ఎటువంటి భయానకమైన పరిస్థితి అంటే చేసుకున్నవన్నీ కప్పిపెట్టుకునే పరిస్థితి. ఎవరు చూస్తారో, ఏం చేస్తారో అర్థమైందండి. మాటలు బాగా నేర్చి చేసిన తప్పు పాపం అన్నీ కప్పిపుచ్చుకొని ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఎలా దాన్ని ఎలా దాన్ని ఏమంటారు, దాన్ని కప్పిపెట్టేసుకొని ముందుకు సాగాలి అన్నటువంటి ఆలోచనతో సాగిపోతున్నటువంటి పరిస్థితులు నేటి దినాలలో. దానియేలు అలా కాదు. నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఒక దూతను పంపి నన్ను కాపాడాడు. నీ దృష్టికి నేను ఏదన్నా తప్పు చేశానా? లేదు, పైకి రమ్మన్నాడు. దేవుని లేఖనాలను వాళ్ళకిస్తున్న దేవుని బిడ్డలారా, మన పరిచర్యలో, మన సాక్ష్యం విషయంలో, మన వ్యక్తిగత అనుభవంలో నింద మోపని, ఏలెత్తి చూపని ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్నే
మనము ప్రారంభించాలి. అనుకునేవాళ్ళు యేసుప్రభు మీదనే నిందలు మోపారు, దయ్యాలు పట్టారన్నారు. యేసుప్రభు పెళ్లి చేసుకున్న అనట్లేదా? ఇప్పటికి కూడా అంటున్నారు. అనేటోళ్ళు ఎలాగ అంటారు? ఎవరు ఏమనుకున్నా నీ మనస్సాక్షి దేవుని ఎదుట కడగబడినదై మంచి ప్రోక్షణ కలిగినదై దేవునికి ఇష్టమైనదిగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గృహ నిర్వాహకుడు చెప్పండి ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. మన మీద ఏ నింద మోపకూడదు. మా పాస్టర్ గారు అట్లాగండి, మా పాస్టర్ గారు ఇట్లాగండి, మా పాస్టర్ గారికి కోపం ఎక్కువండి. మీకంటే నాకు ఎక్కువ కోపం ఉండేది. మా బ్యాచీలు అడిగితే చెప్తారు. కాకపోతే రాను రాను దేవుడు కొన్ని విషయాలలో కత్తిరించుకుంటూ సరి చేసుకుంటూ, అప్పుడు నేను అనుకునేవాడిని నేను నాదే కరెక్ట్ అని. వాక్యం ఎదుట నిలబడేసరికి ఏది కరెక్టో దేవుడు తెలియజెప్తూ నడిపిస్తూ ఉన్నాడు. నేనే గొప్ప అనుకునేవాడిని. నాకు మించిన అభిషేకం కలిగిన సేవకులు ఉన్నారు అన్నటువంటి కనువిప్పును కలగజేస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నాలో ఉన్న గర్వం, అహంభావం అన్నిటినీ దేవుడు రోజు రోజుకి కరగబెడుతూ వస్తూ ఉన్నాడు. నిందారహితుడిగా ఆయన ఎదుట జీవించే ఒక ప్రక్షాళన చేయబడిన జీవితం దేవుడు మనకు కలగజేయునుగాక. రెండో విషయాన్ని చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నమ్మకమైన వాడు ఉంటేనే ఈ యొక్క గృహ నిర్వాహకత్వపు పనిని నీకు ఇష్టము లేకపోయినా అప్పగిస్తాడు. నమ్మకమైన వాడై ఉండాలి. చూడండి, ఒక విషయం చెప్తాను. నా జీవితంలో నేను సేవకు రాకముందు, ప్రభువుని నమ్ముకొనక మునుపు చాలా పనులు చేశాను. కానీ అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే సినిమా థియేటర్లో సినిమా వేసేవాడిని. నా పని అంతా ఏమిటంటే పోస్టర్కు 3 రూపాయలు 2 రూపాయలు ఇస్తాడు సినిమా పోస్టర్. ఎన్ని పోస్టర్లు అంటిస్తే అన్నీ, 6 సీటుకు 4 సీటుకు ఇన్ని డబ్బులు అని ఉంటాయి. ఫస్ట్ షో అయిపోయిన తర్వాత ఒకవేళ సినిమా మారితే పోస్టర్లు అంటిస్తాను, లేకుంటే సినిమా వేసి నా రీల్ చుట్టుకొని నేను వెళ్ళిపోతాను. ఒకరోజు వర్షాలు పడ్డాయి, ఎవరు సరిగ్గా థియేటర్కి రావట్లేదు. నేనే టికెట్లు ఇచ్చుకొని నేనే సినిమా వేసుకొని ఆ రకంగా కొనసాగించుకుంటా సాగుతూ ఉండేవాడిని. కొత్త ప్రింట్ వచ్చింది, ఆలగడ్డకు రమ్మన్నాడు. భయంకరమైన వర్షం కురిసింది, కోయిలకుంట్ల తిరుక్కొని వెళ్ళాలి. కలెక్షన్ ఎంత వచ్చింది అంటే అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది కరెంట్ ఆఫీస్కి. అక్కడికి ఫోన్ చేసేవాడు మా ఓనర్. అక్కడికి వెళ్ళి మాట్లాడితే నేను రూపాయలు అవన్నీ లెక్క పెడితే ఇంత వచ్చింది అని చెప్పాను. అయితే ఒక 20 రూపాయలు తీసుకుంటే వెళ్ళడానికి 20 రూపాయలు అయిపోతుంది అనమాట. బాక్సుకు 10 రూపాయలు, నాకు ఎంతో టికెట్టు వెళ్ళడానికి వెళ్ళడానికి బాక్సుకు 5, తీసుకొని రావడానికి బాక్సుకు 5, నాకు వెళ్ళడానికి 5, రావడానికి 10. విచిత్రం ఏమిటంటే ఆ రోజు తెల్లవారేసరికి వర్షం వచ్చేసి వంకలు వచ్చేసి ఇటు ఆలగడ్డకి వెళ్ళడానికి లేదు, కోయిలకుంట తిరుక్కొని రావాలి. ఏం చేశాను అని అంటే మా ఓనరు లేడు, బాక్స్ వేసుకొని కోయిలకుంట్ల తిరుక్కొని వెళ్ళిపోయాను. వెళ్ళడానికి 20 రూపాయలు అయిపోయింది. వచ్చేటప్పుడు ఇంకొక 10 రూపాయలు నా దగ్గర ఉంటే అది ఖర్చు పెట్టుకొని వచ్చాను. కోయిలకుంట్లకు వచ్చిన తర్వాత డబ్బులు లేవు. నా క్లాస్మేట్ ఉంటే ఆడితో టికెట్ పెట్టించుకొని ఆ సినిమా థియేటర్ దగ్గరికి ప్రింట్ తీసుకొని వచ్చి ఆ నైట్ పోస్టర్లన్నీ అతికించాను. మరుసటి రోజు మా ఓనర్ వచ్చాడు. ఎట్లా తీసుకెళ్ళావు ఏంటంటే ఇట్లా వచ్చానని చెప్పాను. నిన్న మొన్న వచ్చిన అంటే పోయిన సినిమాకు వచ్చిన కలెక్షన్ ఏది అంటే ఆ 400 రూపాయలు ఆయనకు అప్పగించాను. మరి నువ్వు ఇటు వంక వచ్చింది కదా, నువ్వు ఇటు తిరుక్కొని వచ్చావు కదా, ఏది డబ్బులు ఖర్చు పెట్టుకోలేదే అని చూశాడు. డబ్బులు ఖర్చు పెట్టుకోలేదే అని చూశాడు. లేదన్నా ఆ 20 రూపాయలు ఇటు ఖర్చు పెట్టాను,
నా దగ్గర 10 ఉంటే అక్కడికి వచ్చాను, నా ఫ్రెండ్తో ఒక 10 రూపాయలు అప్పు తీసుకున్నాను, మరి ఈ డబ్బులు వాడుకోవచ్చు కదా అంటే నేను చెప్పాను, మీరు చెప్పలేదు కదా వాడుకోమని, చెప్పలేదు కదా అని చెప్పాను. విచిత్రం ఏమిటంటే ఆ నమ్మకాన్ని చూసి ఆ సినిమా థియేటర్ మేనేజ్మెంట్ అంతా నాకు అప్పగించాడు. ఒక అన్యుడే, ఒక సినిమా థియేటర్ నడిపే వ్యక్తే ఆ పనిలో నమ్మకంగా ఉంటే థియేటర్ని నాకు అప్పగించాడు. మరి దేవుని పనిలో మనం నమ్మకంగా ఉంటే ఇంకెంత అప్పగిస్తాడు దేవుడు మనకు? ఎక్కడో నమ్మకం తప్పయ్యా మనం అందరం, నిన్నే ప్రత్యేకంగా అనట్లేదు, లేకుంటే ఈ స్థితి ఎందుకు మనకు? ఎక్కడో అపనమ్మకస్తులం అయ్యా మనం, డబ్బు విషయంలోనో, స్త్రీ విషయంలోనో, మాటల విషయంలోనో ఎక్కడో సంథింగ్ రాంగ్ మిస్ జరిగింది. దేవుని దృష్టిలో అపనమ్మకస్తులం అయ్యాం. ఈ నెల పశ్చాత్తాపడదాం, వచ్చే నెల మన పరిచర్యలో మార్పు కలిగిందని మీరు చెప్పాలి, నేను చెప్పాలి. గృహ నిర్వాహకుడు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన గృహ నిర్వాహకుని వలె కొంచెములో నమ్మకం కాదు, మిక్కిలి కొంచెములో నమ్మకం కలిగినటువంటి పరిచర్యను మరలా ప్రారంభిద్దాం, నూతనపరుచుకుందాం. ఈ సేవకుల పరిచర్యలో మన ఉన్నతమైనటువంటి కృపకు పిలిచినటువంటి దేవుడి సన్నిధిలో యథార్థమైనటువంటి భక్తిని కొనసాగించడానికి మొదట మన నమ్మకత్వాన్ని నిలబెట్టుకుందాం. ఎక్కడో మనకు తెలియట్లేదు కానీ సంథింగ్ ఎక్కడో రాంగ్ జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇది వాస్తవం. ఎక్కడో అది నీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, మిస్ అయిపోయింది. మన దేవుడు ఉగ్రుడా, నెత్తి మీద కాలు పెట్టి తొక్కేవాడా, పశ్చాత్తాపడి ఉపవాసంతో కరుణామయుడా అని కరములు చాస్తే కరుణధారలతో కడిగి మరలా నూతనపరిచి వాడుకోవడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. మరలా బలపరచబోతూ ఉన్నాడు. ప్రతి విషయంలో నమ్మకంగా ఉందాం. ఇందాక యోబు గారు చెప్పినట్టు దశంభాగ విషయంలో కూడా ఇవ్వండి. మీకు నమ్మకమైన సేవకుడు ఎవరో చూసి, యోబు గారు చెప్పారు కదా, నమ్మకమైన వాళ్ళు నాకు ఎవరు దొరకలేదని, దొరికిన తర్వాతనే ఇవ్వడం ప్రారంభించానని. యోబు గారికి కాలు ఇరిగిపోతే ఆపరేషన్ బాగా చేయించుకొని డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్లో కూడా దశంభాగం తీసాడు ఆయన. కాలు ఇరిగిపోతే బాగు చేయించుకోమని, ఇప్పుడైనా సరే నువ్వు ఏది ఇచ్చినా కూడా దశంభాగం తీసిన తర్వాతనే వాడుకుంటాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు, పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన విషయంలో నమ్మకస్తుడు. అందుకే ఇంచుమించు ఒక 18,000 లక్షల రూపాయల మందిరాన్ని, ఇంటిని దేవుడు కట్టిపెట్టి ఇచ్చాడు. కేవలం మోకాళ్ళ ప్రార్థన, ఏ ఆధారం లేదు. మన నమ్మకత్వాన్ని దేవుడు చూడాలి. గృహ నిర్వాహకుడికి ఉండే మరొక లక్షణం ఏమిటంటే నమ్మకత్వం. మొదటిది నిందారహితుడు, రెండవది చెప్పండి నమ్మకమైనటువంటి వాడు. మా సేవకుడు నమ్మకమైన వాడండి. రూపాయి ముట్టడు, అమ్మాయిని కన్నెత్తి చూడు, పరాశకాల మాటలు, శత్రు మాటలు, పిచ్చి మాటలు మాట్లాడండి. ఒకవేళ ఏదన్నా కనపడ్డా కళ్ళెర్ర చేసేసరికి మాకే భయం వేస్తుందండి మా సేవకుని చూసేసరికి అన్నటువంటి ఒక సాక్ష్యం, ఒక నమ్మకం మనలను బట్టి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయాన్ని చెప్తాను, ఎలా ఉండాలి గృహ నిర్వాహకుడు అంటే. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. ఇలాగున్న క్రీస్తు సేవకులమనియు, నోట్ చేసుకో, దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావించవలెను. గృహ నిర్వాహకునికి ఉండే మూడవ గుణం ఏమిటంటే, ఉండాల్సిన లక్షణం ఏమిటంటే దేవుని మర్మములను ఎరగాలి. నేను లెక్క అప్పచెప్పాలని పోయిన ఆదివారం కాకట అటు పోయిన ఆదివారం చెప్పాను, ప్రసంగం వినండి. లెక్క అప్పచెప్పాలని
దాంట్లో చెప్పాను ఒక మాట. బెల్షాజర్ రాజు యెరూషలేములో నుండి నెబుకద్నెజరు తెచ్చిన పాత్రలను విందుకు పార్టీకి వాడుకుంటున్నాడు. ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసింది. గారడి వాళ్ళను, మంత్రగాళ్లను, శకునగాళ్లను అందరినీ పిలిపించాడు. అదేంటో చూడండి రా బాబు, నా కాళ్ళు చేతులు చచ్చబడిపోయాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎవడు చెప్పలేకపోతున్నాడు. ఆ తల్లి వచ్చి చెప్పింది, మీ నాన్న కాలంలో ఒకడున్నాడు మన దేశంలో, దానియేలు అని, ఆయన పిలిపించు, దేవుని ఆత్మ కలిగిన వాడు. దానియేలు వచ్చి చెప్పాడు, మేనే మేనే టెకేల్ ఉపారిస. మేనే అంటే దేవుడు నిన్ను లెక్క చూడగా నువ్వు తగ్గి ఉన్నావు. టెకేల్ అనగా త్రాసులో తూచగా నువ్వు తక్కువైపోయావు. ఉపార్సిన్ అనగా దాని భావం ఏమిటి అని అంటే, దాని భావం ఏమిటి అంటే నీ రాజ్యం నీ దగ్గర నుండి తీసి వేరే వాడికి ఇచ్చేసాడు, చెప్పేశాడు. ఎవరు చెప్పలేదు ఆ మర్మాన్ని. ఎవరు చెప్పగలిగాడు అని అంటే దేవుని ఆత్మ కలిగినటువంటి దానియేలు మాత్రమే చెప్పగలిగాడు. ఈ రోజున పుస్తకాలు చదవచ్చు, యూట్యూబుల్లో ఆ ప్రసంగాలు ఈ ప్రసంగాలు వినొచ్చు. నేను ఎప్పుడు చెప్పే మీకు మాట అదే, నీకు ఒక ప్రకటన ఉండాలి. దేవుని సందేశములో, లేఖనాలలో, గ్రంథములో ఉన్నటువంటి విషయములో ఉన్న ఆత్మీయ మర్మము నువ్వు చెప్పగలగాలి. నువ్వు గృహ నిర్వాహకుడవైతే చెప్పగలుగుతావు. కళ్ళబొల్లి మాటలు, కల్పనా కథలు చెప్పేవాడివైతే చెప్పలేవు. గృహ నిర్వాహకుడికి ఉండవలసిన మూడవ లక్షణం ఏమిటి అని అంటే దేవుని మర్మములను చక్కగా బోధించగలగాలి. మర్మమును బోధించాలి చక్కగా. ప్రతి విషయాన్ని ఒక దర్శనం, ఒక ప్రకటన, ఒక ఆత్మీయ నేత్రము తెరవబడినటువంటి అనుభవం కలిగి పరసంబంధమైన ప్రతి విషయం, ప్రభువు మాట్లాడుతూ ఉన్న ప్రతి గూఢమైన అంశమును గురించి తేటగా సమాజానికి తెలియజెప్పే ఒక ఉన్నతమైనటువంటి దీర్ఘదర్శిగా మార్చబడాలి. ఒక ప్రవక్త ఇక్కడ ఉన్నాడు అని చెప్పగలిగే ఒక పరిచర్య నీ సేవలో దేవుడు ప్రారంభించునుగాక. అందరూ చేస్తున్నారు సేవ 100 రూపాయలకు. 100 రూపాయలకు అందరూ చేస్తున్నారు సేవ. బతుకు తెరువు కోసం ఎందరో చేస్తున్నారు. నీ సేవ, నా సేవ వాళ్ళ దానిలాగా ఉండకూడదు. ఈ మెల్కీసెదెకు యాజక సమూహంలో కట్టబడి ఉన్న ప్రతి ఒక్క సేవకుడి పరిచర్య ఎలా ఉండాలి అని అంటే ప్రత్యక్షత మాత్రమే కనబడాలి అక్కడ. రెండవది ఏం కనబడకూడదు. దేవుని మర్మములను మోకాళ్ళ మీద పడి ప్రభు దగ్గర పొందుకొని దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. మర్మములన్నీ తెలియజెప్పాలి. దానియేలు మాత్రమే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదువుకోండి. దానియేలు మాత్రమే అట్టి మర్మములను తెలియచెప్పగలిగాడు. ఒక 2-3 రెఫరెన్సులు రాసుకోండి, చెప్తాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యం చదువుకోవాలి నేనే. ఎక్కడున్నాడు ఆమోసు? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. నీకు అర్థమవుతుందా? ఒకవేళ నీ సంఘంలో నీకు ఇచ్చిన ఆత్మల విషయంలో, నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో ఒక నిలగొట్టాలనుకో, ముందు నీకు చెప్తాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడు నాకు బాగా కానుకలు ఇచ్చేవాడు, వాడు వెళ్ళిపోయాడు. 60 సార్లు ఆడి ఇంటి చుట్టూరు తిరగావు. నీకు చెప్తాడు, వాడు ఉండొద్దు, వాడు ఉంటే నీకు నష్టం అని పంపించేస్తున్నానని దేవుడు చెప్తాడు. ఇంకంతే. మచ్చుకు చెప్తున్నాను, ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు.
మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, అర్థమైందా అండి? దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇది మర్మం. ఏముంది గుప్పిట్లో తెలియదు, ఏదో ఉంది, మర్మం ఇది. కాకపోతే సేవకుడికి చూపెట్టి ఆ గుప్పిళ్ళు పట్టుకుంటాడు. చూడు, ఆయనకు తెలుసు, మీకు తెలియదు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆయన ఏదైనా చేయాలనుకున్నప్పుడు తన సేవకులైన ప్రవక్తలకు అంటే ఆ మర్మాన్ని చెప్పిన తర్వాతనే చేస్తాడు. లోకానికి కానీ సంఘానికి కానీ తెలియదు, సేవకుడికి ఖచ్చితంగా తెలియచెప్తాడు. చూడండి, ఇంకొక మాటను కూడా చూడండి మీరు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఏ సంగతులు సార్? గొప్ప సంగతులు, గూఢమైన సంగతి అంటే మర్మమై ఉన్న సంగతులు. గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, మర్మమై ఉన్న సంగతులు ఏవైనా సరే నీకు తెలియజేస్తాను. నువ్వు తెలియజేయాలి, ఆ మర్మమును నువ్వు ఎరగాలి, గుర్తెరగాలి. గృహ నిర్వాహకుడా, నువ్వు దేవుని మర్మములను తెలియజెప్పేవాడిగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వు దేవునికి మొరపెట్టి ఆ ప్రార్థన ద్వారా ప్రతిదీ నువ్వు పొందుకోవాలి. ఏలియా చరిత్రను మీరు చదవండి. ఏమంటాడు తెలుసా? ఎవరిని సన్నిధిలో నేను జీవించుచున్నాను అంటాడు. దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, వర్షం పడదు అన్నాడు, వర్షం పడలేదు. ఇదిగో మరలా వర్షాన్ని కురిపిస్తున్నాను, వెళ్ళి అహాబుకు చెప్పు అన్నాడు. వెళ్ళాడు. డైరెక్ట్ రాజుకి చెప్పొచ్చు కదా దేవుడు. అహాబుకు డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి. అర్థమవుతుందా? ఎందుకు చెప్పలేదు? మధ్యలో ప్రవక్త కావాలి, అదొక మర్మం. దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడో తెలుసా? అదొక మర్మం. ఆ మర్మాన్ని నువ్వు విప్పాలి. ఇక్కడ ఉన్న సందేశాన్ని, ఇక్కడ గుప్పిల్లో ఉన్నటువంటిది ఏంటో అక్కడ సంఘానికి తెలియజెప్పే ఒక సేవకుడిగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఆది కాండంలో కూడా ఒక మాటను చదవండి. ఆది కాండము 18వ అధ్యాయము 17వ వాక్యం. చదువు సార్, ఎందుకు ఆగావు? ఏంటంటే సార్, నేను చేయబోయే కార్యాన్ని దాస్తానా అంటే దాని అర్థం ఏమిటి? నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏది దాచను. నా స్నేహితుడైన అబ్రహాంకు నేను ఏది దాచను, ప్రతిదీ స్పష్టంగా చక్కగా తెలియజేస్తాను. అంటే నువ్వు దేవునితో స్నేహం కలిగి ఉండాలి. 24 గంటలు సెల్ ఫోన్ వదలకపోతేవి, చెవులో పెట్టుకొని తోటలోకి వస్తే వచ్చింది లేదు, సచ్చింది లేదు. అదేమో మొత్తం అన్లోడ్ అయిపోయింటుంది, ఇదేమో ఆగిపోదు. ఇంకా చెప్పాలి, గట్టిగా చెప్పాలన్నా మనిషి రావట్లేదు. ఫోన్ లేకపోతే పని జరగదు. 24 ఫోన్ అవసరమే, వాడద్దని నేను చెప్పట్లే. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి, ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. దేవునితో ఎక్కువ స్నేహం ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు లేఖనాలను చదువుతూ ఉంటే దేవునితో స్నేహం కలుగుతుంది. నువ్వు మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే స్నేహం కలుగుతుంది. ఇక్కడ కూర్చున్నట్టే అక్కడ ఇంటి దగ్గర కూడా గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని మోకాళ్ళ మీద కూర్చో. నీ ప్రతి అవసరతలను తీరుస్తాడు, నీ అక్కర్లను తీరుస్తాడు. ఈ రోజున నేను ఈ స్థితిలో ఉండడానికి ఒకే ఒక కారణం, నా గది రహస్యమే. అటు ఇటు తిరగడం కానీ, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళడం కానీ, అప్పుడు వెళ్ళేవాడిని, ఇప్పుడు ఇంకా తగ్గించాను. ఒకటే, బైబిల్ చదువుతూ ఉండడం, ప్రార్థన చేసుకుంటూ ఉండడం, లేకపోతే తిని పడుకోవడం. ఈ 3 పనులు తప్ప నేను ఏ పని చేయలేను కూడా. తిని పడుకోవడం, లేకపోతే బైబిల్
నేను 24 గంటలు బైబిల్ చదువుతానని చెప్పను. అట్లా చెప్పాడంటే వాడు దుర్మార్గుడై ఉండాలి. అంతే కదా సార్? ఎంతసేపు చదువుతారు బైబిల్? 2 గంటలు చదువుతాడు, 3 గంటలు చదువుతాడు. 24 గంటలు చదువుతాడా? ప్రార్థన ఎంతసేపు చేయగలుగుతాడు? 3 గంటలు చేస్తాడు, 5 గంటలు చేస్తాడు. అంతేనా? అబ్బా, నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను గదిలో నుండి బయటికి రాలేదు. ఇప్పుడు జీడిపప్పులు, పప్పు ఉండలు, డ్రింక్ బాటిల్ అన్నీ పెట్టుకొని తాగుతూ తినుకుంటూ ఉంటాడు వీడి ఇంట్లో. ఆ మధ్య చూశాను యూట్యూబ్లో, ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడంట 40 రోజులు గదిలోకి. గదిలో ఒక పరుపు ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ నిండా సరుకులు ఉంటాయి. తినుకుంటే ఎన్ని రోజులే? 40 రోజులేంటి? దానికి సంఘం ముందు ఓ ఏడుపులు, ఓ అమ్మో ఈయన పరలోకంలో ఉండి దిగి వచ్చాడేమో, నేనెవడన్నా చచ్చిపోయాడేమో అనుకున్నా. అది ఆన్ చేసి నేను ఏంటంటే డాడీ లోపలికి వెళ్తున్నాడంట. ఏంటి బాబాలాగా సమాధి లోపలిగా? డాడీ 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 లోపలికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోవడం, డాడీ అది చేసాడు మనం ఇది చేయాలి. నాకు అర్థం కాలే. ఏమంటే గదిలోకి వెళ్ళేటోడు సంఘానికి అంతా చెప్పి ఏడిసి ఎన్ని చేయించాలా? స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెబుతామండి సంతోషంగా. అబ్రాహాము దాస్తాడా? సొదొమ గొమొర పట్టణాన్ని తగలబెట్టడానికి వెళ్తున్నాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. నిలబడ్డాడు, మాట్లాడు. నేను సొదొమ గొమొర పట్టణాన్ని సంపూర్ణమైందో లేదో చూడడానికి వచ్చాం, అయిపోతే కాల్చేస్తాం. అబ్రాహాము చెప్తున్నాడు. అబ్రహాం తెలిసినాడే, నాకు తెలుసు అని యోనాలాగా సొరచెట్టు కింద కూర్చొని ఇంకెప్పుడు చేస్తారని చేయకుండా అబ్రహాం ఏం చేశాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? లేదు 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది. చూడండి ఎంత బేరమాడుకుంటూ వస్తున్నాడో, ఎంత గోజాడుకుంటూ వస్తున్నాడో. నాకు అర్థమైపోయిందిలే కానీ అని దేవుడు చెప్పేసి ముగించేశాడు. 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో చక్కగా రాసి ఉంటుంది. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును అగ్నిగంధకాల్లో నుండి ఆ కుటుంబాన్ని తగలబడకుండా బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు. అబ్రహాము విజ్ఞాపన లోతుకు రక్షణ కలగజేసింది. నీ విజ్ఞాపన ఎంతమందిని రక్షించి దేవుని సన్నిధిలో నిలబెడుతుంది? అలా రక్షించాలంటే దేవుని మర్మాన్ని గుర్తెరగగలిగినటువంటి వాడవై ఉండాలి. ఈ విపత్తు ఏమిటి? ఈ కుటుంబానికి నాశనం ఏమిటి? ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నీ కుటుంబం ఇలా జరుగుతుంది రా, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు నీ ఇంట్లో ప్రార్థన. మా అమ్మగారు మటన్ తిందో, చేపలే కావాలి, తీసుకొచ్చి చేపలు వండు. రోడ్ పచ్చడే కావాలి ఇడ్లీలోకి, మామూలు పచ్చడి తిరగదు, తిన్నాను నేను, పెట్టు వండు. కుటుంబ ప్రార్థనలు అని చెప్పడం, కుంభాలు తినడం. ఇంటికి ఏం రక్షణ వస్తుంది? ఇంకా 2000 కానుక ఇవ్వాలి వెళ్ళేటప్పుడు, లేకుంటే నీకు శాపం వస్తుంది. దేవుని మర్మమా ఇది? దేవుని మర్మం అంటే ఆ కుటుంబం ఎందుకు నలుగుతుంది, ఆ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నమైపోతుంది అని ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు నీకు బయలుపరిస్తే నువ్వు వెళ్ళి ఆ ఇంట్లోకి జరిగినట్లుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హృదయం బద్దలైపోవాలి. అది దేవుని మర్మం. అంత సేవ చేయాలి నువ్వు, లేకుంటే 100 కోసం, 10 కోసం, కాను కోసం బతక్కు. ఖండించి చెప్తున్నాను, నేను నచ్చినా నచ్చకపోయినా మీ ఇష్టం. 100 కోసమా, 100 కోసమా? దేనికోసం సార్ సేవ? 100 కోసం ప్రయాసపడదాం, 100ను సంపాదిద్దాం, 100ను పోగు చేసుకుందాం. నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను, పీనుగు ఎక్కడున్ననో కేజీ మటన్ తింటివి, 2000 కానుక తీసుకుంటివి, ఇంకా ఆత్మలు ఎందుకు వస్తాయి?
ఎప్పుడన్నా నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ఏమిటండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే పిలవకుండానే రారా? మీరు ఇటుంటూ వస్తారా? లోసరని తగులుతుంది బ్రిడ్జి దాటిన వెంటనే అక్కటుంటూ వస్తారు మనకు. ఇదిగో ఈ తోక తిప్పు ఉంటుంది ఎదర, అక్కటుంటూ వస్తారు. ఇటు గూట్లపారు నుండి వస్తారు, ఇటు భీమవరం నుండి వస్తారు. వాళ్ళ ఇంట్లోకి నేను ఎప్పుడు వెళ్ళింది కూడా తెలియదు. దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. కారణం ఒకటే చెప్తాను, ప్రార్థన, ఉపవాస ప్రార్థన. నువ్వు ఎంత ఉపవసించి ఈ టైం ఉండగానే రేపు వయసు తగ్గుతుంది, కాళ్ళల్లో గుజ్జరిగిపోద్ది, మోకాళ్ళు వంగవు, అప్పుడు చేయడానికి ఉండదు. ఇప్పుడు ఈ యవ్వన కాలంలో ఈ సమయం ఉండగానే, ఈ సమయం దేవుడు ఇచ్చి ఉండగానే మోకరించి ప్రార్థన చేసి కన్నీరు విడిచి దేవుణ్ణి బ్రతిమలాడుకొని కృపలు ఎన్ని ఉన్నాయో, కృపావరాలు ఎన్ని ఉన్నాయో, ఆత్మఫలాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి చేత నింపబడే ఒక మంచి తరుణం ఇది. ఎన్ని లేఖనాలను చదివి చక్కగా అనర్గళంగా బోధించగలిగే ఎప్పుడు వాక్యపు ధ్యానములో నిమగ్నమైపోవాలి. డీజే పెట్టుకోవడం, పాటలు పెట్టుకోవడం, అవి వినడం, ఇవి వినడం, అది చేయడం, ఇది చేయడం, జోకులు వినడం, తీసుకొని వచ్చి సంఘంలో చెప్పడం. సంఘం బతుకుతుందా సస్తుందా? సంఘానికి ఉపదేశం కావాలి, మంచి ఆత్మీయ ఆహారం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పాయింట్లో ఉన్నాం మనం? మూడవది, దేవుని మర్మములను తెలుసుకొని ఉండాలి. మర్మాలు తెలుసుకొని ఉండాలి, దేవుని మర్మములను. ఈ మెల్కీసేదెకు యాజక సమూహంలో మనము గుంపుగా, మరలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, నువ్వు అప్పగించుకోకపోయినా అది నీ ఇష్టం. దేవుడు చెప్పమన్నాడు, చెప్తూ ఉన్నాను. ఎవరైతే పరిచర్యకు, నడిపింపుకు అప్పగించుకోగలుగుతారో, ఇంకా నడిపింపును గురించినటువంటి విషయాలు నేను మీకు చెప్పట్లేదు. 2 పడవల మీద కాలు వద్దు, ఒక పడవ మీద నిలబడుకొని అప్పగించుకొని ముందుకు సాగితే ఇంతకంటే గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతూ ఉన్నాడు. ఎక్కడ నిలబడినా మెల్కీసేదెకు యాజక సమూహపు యొక్క శబ్దం వినబడాలి. అట్లా దేవుడు నేను బలపరచబోతున్నాడు. అలాగే నేను ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమందిని గురించి ప్రార్థన చేస్తుంటే, కొంతమందిని అయితే గుర్తుకే తేవట్లేదు. మరలా చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. గృహ నిర్వాహకుడవైతే మర్మాలను తెలుసుకొని ఉండాలి. 4వ విషయం చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం. లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వాక్యం. వెళ్ళాలి, కళ్ళజోడికి వెళ్ళాలి, తప్పదు. మరలా యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు మెచ్చుకున్నాడు. అక్కడ కొంచెం రివర్స్గా ఉంటుంది, కానీ అక్కడ మనకు అవసరమైన పాయింట్ ఏంటంటే, గృహ నిర్వాహకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే యుక్తి. కుయుక్తి కాదు సార్, యుక్తి అంటే కొంచెం తెలివిగా నడుచుకొనుట. అందుకే యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండండి. యుక్తంగా ప్రవర్తించాలి. బైబిల్లో మనం చదువుతాం, యోబు పలికినట్లుగా నన్ను గురించి మీరు యుక్తముగా చూడండి. పలుకుల్లో యుక్తి ఉండాలి, నీ చర్యలో యుక్తి ఉండాలి, నీ ప్రవర్తనలో యుక్తి ఉండాలి, నీ నడవడికలో యుక్తి ఉండాలి. యుక్తిగా ప్రవర్తించాలి.
మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు యుక్తముగా మన పక్షాన విజ్ఞాపన మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు. మన పక్షాన గృహ నిర్వాహకుడు సేవకుడికి యుక్తి ఉండాలి. కలిసి వస్తుంది ఇమ్మని వేలు కట్టించారు. కొంతమంది ఉరేసుకొని చచ్చిపోయారు తెలుసండి. డబ్బుల కోసం వెళ్ళిపోయి కుయుక్తి ఎక్కువైపోయి కొంతమందిని అయితే చితకొట్టేశారు సేవకుల్ని. నన్ను రమ్మన్నారు చాలామంది, నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళు. నేనంత మేనేజ్మెంట్ చేయలేను, నాది కోడి కంటే చిన్న తలకాయ, పిచ్చుక తలకాయ నాది, మీ అంత తెలివి లేదు నాకన్నా, మీ అంత తెలివి లేదన్నాను నేను. అబ్బాయి అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, కొండతో వెంట్రుకలు లాగడం కష్టమని నాకు తెలుసు. నాకు అనవసరం అది. దేవుడు నన్ను ఆ పనికి పిలవలేదు, ఈ పనికి పిలిచాడు. ఆయన ఎక్కడ నిలబెడితే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే యుక్తిగా ప్రవర్తించాలి. వివరించట్లేదు, నేను ముగించి ముందుకు వెళ్తాను. సేవకుడు ఎలా ఉండాలి, గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి అంటే నిందారహితుడై ఉండాలి. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడై ఉండాలి. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలంటే దేవుని మర్మములను తెలుసుకొని ఉండాలి. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి అని అంటే యుక్తిగా ఉండాలి. ఈ గృహ నిర్వాహకుడు ఏం చేయాలి? ముచ్చటగా మూడు మాటలు జ్ఞాపకం చేస్తాను, ముగించేస్తాను. ప్రార్థన చేసుకుందాం. కాసేపు మోకాళ్ళ మీద, నిలువు మోకాళ్ళ మీద పరిశుద్ధాత్మలో ఆనందిద్దాం. చూద్దాం. మొదటిది ఏం చేయాలి గృహ నిర్వాహకుడు? పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం. దేవుని నానా విధములైన కృప విషయమా కృపావరముల కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయండి. తప్పుగా అనుకోవద్దు. మనం ఇప్పుడే బిషప్లు రైట్ మోస్ట్ రెవరెండ్లం అయిపోయాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, చాపలేస్తే తప్పేముంది సార్? పరిచర్య చేస్తే తప్పేముంది సార్? ఏం రాజశేఖర్ మొన్న మోసేన్న దగ్గరికి వచ్చి నేను లైట్లు కట్టలేదా, నువ్వు స్టే చేయలేదా, వేసాడా లేదా? మరి నువ్వు ప్రభులాగా వస్తే ఎట్లాగా? అరే మా కోసం అన్న ముందు వచ్చి చేసాడని కొంచెం ముందు వచ్చి ఇవన్నీ కొంచెం చూసుకోవాలి కదా. చేసామా లేదా? ఎక్కడేం చేస్తాం పని ఉంటే, దానికి అభ్యంతరం ఏమి లేదు. అబ్బాయి నన్ను పోస్టర్లు వేసి ప్రసంగానికి పిలిచాడు, అసలు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి, అదే ఉండదు. అభిషేక్ పాస్టర్ గారు గర్వాన్ని అంతా పిండేసాడని చెప్పాడు. ఆడు ఈడు అని అంతులు తేలిస్తే ఇవే ఉండవు. అంతులు తేల్చడానికి సేవ ఎందుకు నాకు? శుభ్రంగా అదే పని చేసుకుంటూ ఉంటే సరిపోద్దిగా. మనం ఒకరికొకరం ఏం చేయాలంటే, మరలా చదవండి ఆ మాట. కృపావరము పొందిన కొలది ఒకనికొకడు యాడ్ చేస్తున్నాం. పరిచర్య యాడ్ చేస్తున్నాం. మనం గృహ నిర్వాహకుడు అయితే పరిచర్య చేయాలి. మనం ప్రభువులం కదా, మినిస్టర్లో మనం జస్ట్ వచ్చి సంతకం పెట్టి చెక్ చేసి సంతకం చేసేసి వెళ్ళిపోతాం. నువ్వు ప్రార్థన చేయడమే పరిచారం, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడమే ఉత్తమమైంది. మేము సువార్తకి వెళ్ళే వాళ్ళమ్మా 10 మంది 10 చేయలేం కదా. 4 పాటలు పాడేవాళ్ళు, ఒక ఆయన ప్రసంగం చేసేవాళ్ళు, 2 ప్రార్థన చేసేవాళ్ళు. ఆఖరికి అన్నం తినే దగ్గరన్నా ప్రార్థనిస్తే చాలులేబ్బా ఈరోజు దేవుని పని చేసాం అనే సంతృప్తి ఉండేది. అబ్బాయి నేనే ప్రసంగం చేయాలి, ఊపాలి, రాగాలు తీసి రోగాలు ఇవేమి లేదు. ఏదైనా సరే పని చేయాలి. కూటమిలో కూర్చుంటే ప్రార్థన అంటే ప్రార్థన.
నాకే 3 ప్రార్థనలు ఇచ్చాడే, నాకే 4 ప్రార్థనలు ఇచ్చారే అనుకోకూడదు. దేవుడు నువ్వు చేసే ఆ ప్రార్థన నీతో చేయించడం అవసరం. నువ్వు చేస్తే దేవుడు వింటాడు. అందుకే నడిపించే వాళ్ళు నీతో చేయిస్తున్నారేమో. నడిపించేవాడు ఒకవేళ ద్వేషంతో ఈర్ష్యతో చేయించినా అది దేవుడు అంగీకరించాడు, నీకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. అంతే. కొంతమందికి టాలెంటు, కృపావరాలు కొంచెం వాడబడి పెరిగే కొలది ఏమైపోతానంటే పేనుకు పెత్తనమిస్తే ఎక్కిపోతారు, ఇక కింద స్థాయిని మర్చిపోతారు. మనలాంటి వాళ్ళు ప్రారంభ దినాల్లో ధైర్యపరిచి బలపరిచిన ఎవడు కనబడ్డాడికి కనబడ్డండి. కొంతమంది మనల్ని వాడుకుంటాడు, మనకు వాడబడరు. అదొక వరం. మనం ఏం చేయలేం వాళ్ళను. ఏం చేయాలంట? ఒకరికొకరు గృహ నిర్వాహకుడు అయితే. పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు, 7 రోజులు ప్రార్థన పెట్టారా? అయ్యోబు గారు మీటింగులు పెట్టారా? వస్తున్నాం. ఏం చేయాలి? ఇట్లా ఒకరినొకరు. ఎందుకంటే మన 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 పరిచర్యలు చిన్నవి. ఏమిటండి, ఆస్తులు ఉండొచ్చు, ఆ మీటింగ్కి వస్తాం, ఆస్తులన్నీ ఏమి అమ్మరు కదా. ఉన్న దాంట్లోనే ఉన్నంత వరకే అందరం కలిసి సమిష్టిగా ఏమిచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఇవ్వాలని కాదు, మనం ఈ మెల్కీసెదెకును సహవాసాన్ని కనిపెట్టుకున్నదే. నీకుంటే గుప్పిళ్ళు విప్పు, చేయి చాపు. భారంతో సేవ చేస్తున్నటువంటి సేవకులు కూడా లేకపోలేదు. పాపం యోహాన్ పాస్టర్ గారు ఉన్నారు, బయటికి వెళ్ళి 120 రూపాయలు పెట్టి అన్నం కొంటే డబ్బులు ఎక్కడైపోతాయని పస్తులుండి అక్కడ సేవ చేస్తున్నాడు. ఒక గ్యాస్ కొంటే బాగుంటుంది, ఇట్లాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకప్పుడు నాది అదే పరిస్థితి. నాకు ఏమి లేనప్పుడు ఏబు పాస్టర్ గారు తన గ్యాస్ బండ గ్యాస్ పోయి హైదరాబాద్ నుండి వేసుకొని వచ్చాడు ఆయన. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాడంటే దేవుడు ప్రధాన కారణమైతే ఈ సహవాసంలో ఏబు పాస్టర్ కూడా ఒక కారణమని నేను అతిశయించను, సిగ్గుపడకుండా ఎప్పుడు ఇదే చెప్తాను నేను. ఒకరికొకరి ప్రోత్సాహం, సహవాసం, సహకారం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం తప్ప ఏ సహకారం చేయండి. నీకు కలిగిందే నువ్వు చేయి, నువ్వు చేయగలిగిందే నువ్వు చేయి, ఉపచారం చేయి, పరిచర్య చేయి. ఒకరినొకరు అన్యోన్యమైన సహవాసం. వాడు ఈడు వాడని తిట్టుకోకుండా, ఇబ్బందులు పడకుండా, ఏ వ్యత్యాసం లేకుండా, ఇట్లాంటి పరిస్థితులు రాకుండా మనము దేవుని యొక్క ఉన్నతమైన పని కొరకు ప్రయాసపడి ముందుకు సాగుదాం. గృహ నిర్వాహకుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇది. రెండవ విషయాన్ని చెప్తాను. రాజుల మొదటి గ్రంథం ముగిస్తాను, ఎక్కువ చెప్పను, ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి ఒకసారి. మీకు ఇక్కడ ఒక గృహ నిర్వాహకుడిని చూపిస్తాను, ఆయన ఏం చేశాడో మనం కూడా చేస్తాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 3వ వాక్యం చదువునా. తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య ఎవరి యందండి? దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు ఓబద్య. దేవునికి భయపడతాడంటే రాజులకు వాళ్ళకి వీళ్ళకి కాదు, దేవునికి భయపడతాడు. దేవుని యందు భయభక్తులు గలవాడై నిర్మూలము యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా ఏంటేంటేనా మరలా చదువు, అర్థం కాలే నాకు. గుహలో 50 మందిగాను 100 గాను దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. మరలా ఆ మాటను మీరు గమనిస్తే ఓబద్య అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే యెహోవా దాసుడు అని.
ఈ ఓబద్య గృహ నిర్వాహకుడు. బైబిల్లో 12 మంది ఓబద్యాలు ఉన్నారు. 12 మంది ఓబద్యాలు ఉన్నారు. ఆ 12 మందిలో ఈయన ఒక ఆయన గృహ నిర్వాహకుడు. ఈ గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్య అంటే యెహోవా దాసుడని అర్థం. మనం ఎవరికి దాసులం? డబ్బుకా, లోకానికా, పాపానికా, లోక సంబంధమైన వాటికి, దేనికి దాసులం? మనం యెహోవాకు దాసులముగా మార్చబడుదుముగాక. ఈ భయభక్తులు కలిగినటువంటి గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడంటే యెహోవా ప్రవక్తలను యెజబెలు కనబడిన వాళ్ళను కనబడినట్టుగా చంపుతూ ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంచుమించు 7,000 మందిని, 7,000 మంది శేషం మిగిలి ఉన్నారు. ఇక్కడ సంఖ్య చెప్పట్లేదు కానీ ఒక్కొక్క గుహలో 50 మందిని, ఒక్కొక్క గుహలో 100 మందిని దాచిపెట్టి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు. అంటే గృహ నిర్వాహకుడికి ఉండవలసినటువంటి రెండవ అనుభవం ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడాలి, వాళ్ళను దాచిపెట్టాలి, నీ ప్రార్థనలో దాచాలి, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో వాళ్ళను దాచాలి. నువ్వు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్యలో, నీకు ఇచ్చిన సంఘములో, సంఘమనే గుహలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, దేవుని కొరకు రోషము కలిగిన వారిని, బయలకు మోకాళ్ళూనక ముద్దు పెట్టుకొనక ఉన్నటువంటి వారిని దాచగలిగే ఒక గృహ నిర్వాహకత్వపు పని నీ జీవితంలో కనబడాలి. ఎంతమందిని నీ సంఘములో దాచగలుగుతున్నావు? ఎంతమందిని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దాస్తూ ఉన్నావు? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటే అపవాది కబంధ హస్తాలలో చిక్కుకొనకుండా దేవుని యందు భయభక్తులు కలిగి బయలుకు మోకాళ్ళునక ముద్దు పెట్టకొనకుండా దేవుని కొరకు రోషముగా నిలబడినటువంటి విశ్వాసులను ఎంతమందిని నీ సంఘం అనే గుహలో దాచగలుగుతున్నావు? నీ ప్రార్థన ద్వారా వాళ్ళను కాపాడగలుగుతున్నావు. చూడండి, మీరు వాక్యాన్ని చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు ఎవరు? రక్షింపబడినటువంటి వ్యక్తి. తండ్రి చేత నిర్ణయింపబడినమేమిటి? రాకడ దినము వరకు అతడు అంటే సంఘము, విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండవలెను. బాలుడు సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు నీ ఆధీనములో ఉండాలి, నీ పరిచర్య స్వాధీనములోనికి రావాలి. ఎంతమంది ఆత్మలు నీ ఆధీనములో ఉన్నారు? ఎవరు వాళ్ళు? విశ్వాసులా, పిశాసులా? ఎంతమంది నీ ఆధీనములో నువ్వు సంఘం అనే గుహలో దాచగలుగుతున్నావు వారిని? సేవకుడా, ఓ సేవకుడా, ఎంతమంది ఆత్మలను నువ్వు కాపాడగలుగుతూ ఉన్నావు నీ ప్రార్థన ద్వారా? ఇందాకనే చెప్పాను, మర్మములను ఎరుగుతాము అన్నటువంటి విషయంలో అబ్రహాము లోతును ప్రార్థనతో కాపాడి సొదొమ గొమొర్రాలో కాలిపోకుండా రక్షించినట్లుగా ఎంతమందిని రక్షిస్తున్నావు? నీ సంఘములో ఎంతమందిని నువ్వు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నావు? సాతాను క్రియ చేయకుండా, రోగాల పాలు కాకుండా, ఇబ్బందుల పాలు కాకుండా అందరి పేర్లు రాసుకొని ఎంతమంది ప్రార్థనకు వస్తున్నారు? వేకుజామున స్తోత్ర ప్రార్థనలో వాళ్ళ గురించి స్తోత్రాలు చెబుతూ ఉదయం 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ 12 గంటలకు కానీ నువ్వు చేసే ప్రత్యేకమైన ప్రార్థనలో వాళ్ళకు ప్రార్థన ప్రాకారాన్ని వేస్తున్నావు. వీలైతే సాయంత్రం నీ కుటుంబ ప్రార్థనలో ఎంత మటుకు వాళ్ళను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కొరకు ధూపం వేయగలుగుతున్నావు. అహరోను చచ్చిన వారికి మధ్య, బ్రతికిన వారికి మధ్యలో ధూపం వేసి ఎలాగైతే తెగులను ఆపాడో అలాగా నాశనము భక్తులైన వారి మీదకి రాకుండా ఎంతవరకు నువ్వు వాళ్ళను దాచగలుగుతున్నావు? గృహ నిర్వాహకుడవైతే వాళ్ళు ఇచ్చిన కానుకలు తినడానికి, ఇవ్వకపోతే నాశనం అవుతావని చెప్పడానికి కాదు. గృహ నిర్వాహకుడవైతే వాళ్ళను దాచాలి.
యెజబేలు బయలుదేరింది. యెజబేలు ఎవరిని పట్టుకుంటుందో తెలుసా? సేవకుల్ని పట్టుకుంటుంది. ప్రకటనల గ్రంథంలో ఇంతకుముందు వాట్సాప్ కాల్లో నేను మీకు చెప్పాను, విగ్రహమునకు బలి అర్పించవచ్చు, వాటిని తినచ్చని బోధిస్తుంది. ఉన్నారు సేవకులు, మీకు తెలుసు అటువంటి వాళ్ళు. అటువంటి బోధల్లో నుండి ఆ యెజబేలు చేతిలో పడకుండా, యెజబేలు యొక్క బోధకు లోబడకుండా, యెజబేలు చేతికి చిక్కకుండా రోషము కలిగినటువంటి విశ్వాసులనందరినీ కాపాడవలసి, వాళ్ళను సంఘమనే గుహలో దాచవలసిన బాధ్యత నీకు లేదా? రాకడ వరకు సంపూర్ణ సిద్ధి పొందడానికి, సంఘమును సంపూర్ణ సిద్ధి కలగజేయడానికి వాళ్ళ కోసం ప్రయాసపడి పోరాడే ఒక ఆత్మీయ స్థితి నీ జీవితంలో నీకు లేదా? ఆలోచన చేయండి. సేవ అంటే తెల్లబట్టలు వేసుకొని మైకు తీసుకొని ఓ రాగం తీసి ఆడికి రోగం వచ్చి వాడు ఇబ్బంది పడి, అది కాదు సేవ అంటే. ఇది ఎంతమంది నామకార్థ బోధలో ఉన్నారు, వాళ్ళని రక్షించవా? వాళ్ళని తీసుకొచ్చి గుహలో కాపాడవా? వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎంతమంది ఆచారాలలో ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేసి సంఘమని గుహలో పెట్టి వాళ్ళను సంపూర్ణ సిద్ధి పొందించడానికి నువ్వు నడిపించవా? ఓబద్య భయభక్తి కలిగిన వాడు, యెహోవా దాసుడని అర్థమిచ్చే ఓబద్య చేసే పని ఏమిటంటే, దేవుని సేవకులారా గుహలో దాస్తున్నాడు. యెజబేలుకు కనబడకుండా గుహలో దాస్తున్నాడు. సాతానుకు, అపవాదికి, లోకానికి, పాపానికి కనబడకుండా ఎంతమందిని నీ ప్రార్థనలో సంఘమనే గృహలో దాచగలుగుతూ ఉన్నావు? రెండవ విషయాన్ని చెప్పి ముగిస్తాను. రెండవది, ఓబద్య చేసినటువంటి పని ఏమిటంటే అన్నపానములు ఇచ్చి వాళ్ళను పోషిస్తున్నాడు. ఏమిచ్చి సార్? నీ దగ్గర ధాన్యం లేకుంటే అన్నం ఎక్కడ పెడతా? నీ దగ్గరే ధాన్యం లేకుంటే అన్నపానాలు ఎక్కడ పెడతా? సంపాదించాలి ధాన్యాన్ని, అంటే వాక్యాన్ని సంపాదించాలి. వారికి అన్నపానాలు ఇచ్చి పోషించాలి. సమృద్ధి అయిన వాక్యాన్ని చెప్పాలి. దేవుని ప్రియులారా, ఈరోజు దేవుడు అని ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాల్లో వాక్యం ముగిస్తే వారమంతా సంఘం ఎట్లా రక్షించబడుతుంది? కనీసం ఒక గంటన్న దాటి వాక్యం చెప్పగలుగుతున్నావా? అమ్మ నలిగిపోతారండి, అలిగిపోతారండి. వాక్యం లేకపోతే ఆత్మీయతలో చచ్చిపోతారు. అంత పెద్ద పెద్ద వాక్యాలు వినలేరండి. ఇంకెప్పుడు చెప్తావు? బలమైన ఆహారం ఎప్పుడు పెడతావు? రాసుకో, నేర్చుకో, వెళ్ళి ప్రకటించు. ఒక సేవకుడు 3 విధాలుగా పోషించాలి సంఘాన్ని. ఏలియాను మొదట ఏవి పోషించాయంటే కాకుల్లాగా. కాకులకు ఆహారం ఎక్కటి వండుతాయి అవి? ఏనా సురేష్ అన్న వండుతాయి అవి? ఆ ఇంట్లో అట్లాగా అక్కడ 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 దొరికిన వాక్యాన్ని కూడగట్టుకొని తీసుకొని వచ్చి సంఘాన్ని పోషించాలి. రెండవది, పేద విధవరాలి ఇంట్లో పోషించబడాలి. విధవరాలి ఇంట్లో రొట్టె ద్వారా పోషించబడాలి. ఈ రొట్టె మాంసం కాదు, ఇది నూనెతో పెన్నెం మీద కాల్చిన రొట్టె. మాంసం ముక్కంటే ఆనందంగా తింటారు, ఇది కొంచెం గొంతు పట్టుకుంటుంది. మూడవది, దేవదూతల ఆహారం ద్వారా నిప్పుల మీద కాల్చిన రొట్టె ద్వారా పోషించబడ్డాడు ఏలియా. అదైతే ఇంకా అస్సలు దిగదు, అందుకే నీళ్ళ బుడ్డి కూడా పక్కన పెట్టాడు. ఒక ముక్క తినడం, నీళ్ళు తాగడం. ఒక ముక్క తినడం, ఒకవేళ అరగలేదనుకో ఆ నీళ్ళల్లో ముక్క ముంచుకోవడం, తిన్నాం. నిప్పుల మీద కాల్చిన రొట్టెతో భోజనం చేసిన తర్వాతనే 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. అటువంటి బలమైన ఆహారాన్ని నువ్వు పెట్టాలి. అర్థమైందా? ఒకటి, కాకుల ద్వారా, అంటే అక్కడక్కడక్కడ సంపాదించిన వాక్యాలు. రెండవది, ఇంట్లో నీకు వచ్చిన ప్రకటన, నీ ఇంట్లో ఉన్న ప్రకటన నూనె పరిశుద్ధాత్మతో. మూడవది నిప్పుల మీద కాల్చిన, నిప్పులు అంటే వాక్యంతో కాల్చిన ఉపదేశం నువ్వు సంఘానికి పెట్టి పోషించాలి. ఆ వాక్యమే 40 రాత్రింబగలు ఎక్కడ ఆగకుండా కొండ మీద నిలబడేంత వరకు నడిపించగలిగేది.
అటువంటి ఉపదేశం నువ్వు కలిగి నీ సంఘాన్ని పోషించాలి. లూకా సువార్త 12:42 ముగిస్తాను, ఇదొక్కటే ఆఖరి రెఫరెన్స్. లూకా సువార్త 12:42 ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎట్లా సార్? తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టునట్లు. ఓ గృహ నిర్వాహకుడా, గృహ నిర్వాహకుడా, నీ ఆహారం కోసం నువ్వు వెళ్తున్నావు, సంఘాన్ని విడిచిపెడుతున్నావు. నీ ఆహారం కోసం పాటుపడుతున్నావు. నేను, నా భార్య, నా పిల్లలు, మా ఆవిడ ఈరోజు మటన్ తెమ్మనింది, మా పిల్లలు ఈరోజు చికెన్ పకోడీ అడిగారు. ఆ మీటింగ్కి వెళ్తే 100 రూపాయలు వస్తుంది, ఈ మీటింగ్కి వెళ్తే 500 వస్తుంది. మా కుటుంబాన్ని జాగ్రత్తగా మేము పోషించుకోగలుగుతాం. మరి నీకు ఇచ్చిన సంఘానికి, నీకు ఇచ్చిన గృహ నిర్వాహకత్వపు పనికి అక్కడ ప్రజలు ఉన్నారే, తగిన వేళ వాళ్ళకి ఆహారం పెట్టాలి కదా. శనివారం కూడికలో, శుక్రవారం కూడికలో, ఆదివారం కూడికలో అప్పుడప్పుడు వీలైతే ఇంటికి వెళ్ళి వాళ్ళకున్న బలహీనతను బట్టి వాళ్ళు బలపరచబడినట్లుగా, వాళ్ళు బలముతో నింపబడినట్లుగా వాళ్ళకి ఆహారం పెట్టాలి కదా. నువ్వు గృహ నిర్వాహకుడవైతే గుహలో దాచాలి, గృహ నిర్వాహకుడవైతే ఆహారాన్ని పెట్టాలి తగిన వేళకు. ఏ వేళకండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరికి? పొద్దున్నుంటే అన్నం పెట్టలే, 5 గంటలప్పుడు వచ్చి అన్నం పెడితే ఏం తింటాడు? రోజు అట్లాగనే చేయండి, చచ్చుబడిపోతాడు. పొద్దున్న టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం అంత భోజనం పెట్టి, సాయంత్రం కూడా అంత పెట్టు, వాడు దినదినం గులాబీ పువ్వులాగా రంగు వచ్చేస్తాడు. లేకుంటే బక్కసిక్కిపోతాడు. లేకరా అంటే లేకడు, ప్రార్థన చేయమంటే చేయడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన లేకపోవడానికి, ప్రార్థన చేయలేకపోవడానికి, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోవడానికి, ఉండలేకపోవడానికి కారణం ఏమిటంటే నీకు తగిన వేళ ఆహారము లేదు. నువ్వు సంఘానికి కూడా అలాగనే ఆహారం పెట్టాలి. అర్థమవుతుందండి? తగిన వేళకు తగినట్టుగా ఆహారాన్ని పెడుతూ పోషించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్ని విషయాలు చెప్పాను? గృహ నిర్వాహకుడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఏం చేయాలండి? పరిచర్య చేయాలి. గృహ నిర్వాహకుడు చేయవలసిన రెండవ పని ఏమిటంటే సంఘములో అనేకులను దాచాలి, కాపాడాలి, యెజబెల్ చేతిలో పడకుండా. మూడవది, గృహ నిర్వాహకుడు ఏం చేయాలంటే అన్నపానములు ఇచ్చి వారిని పోషించాలి. అన్నం లేదు సార్, ఆ టైంలో అన్నం లేదు, ఆహారం లేదు, పశువులకు గడ్డి దొరకట్లేదు. అందుకే ఓబద్య, అహాబు ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటున్నారు. గాడిదలను, కంచెర గాడిదలను, గుర్రాలను ప్రాణంతో కాపాడుకోవడానికి గడ్డి ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారు. గడ్డే దొరకనప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఆహారము దొరకని వేళ గృహ నిర్వాహకుడు దేవుని ప్రజలను పోషించగలుగుతూ ఉన్నారు. ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, కుటుంబంలో నలిగిపోతున్న పరిస్థితి ఎంత ఏమి నీ మీదికి ఎదురెక్కి వచ్చినా నువ్వు మాత్రము సంఘానికి ఏ మాత్రము ఆహారము తక్కువ కాకుండా పోషించగలగాలి. చెప్పరు మీరు, నాకు తెలుసు, అర్థమైపోయింది. పోషించాలి, నువ్వు సంఘాన్ని పోషించాలి. ఉసూర్మంటూ అక్కడ నిలబడుకొని ఇంటి ఏనండి సస్తే సావండి అని చెప్పిన ప్రసంగమే, చెప్పిన ప్రసంగమే, చెప్పిన ప్రసంగమే, చెప్పిన ప్రసంగమే, చెప్పిన ప్రసంగమే, జోకులే జోకులే చెప్తుంటే ఏం బతుకుతుంది సంఘం? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఇప్పుడు మళ్ళా మొదటికి వద్దాం. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడింది. ఎలా ఉండాలి గృహ నిర్వాహకుడు? నిందారహితుడు ఉండాలి. రెండవది, నమ్మకమైన వాడై ఉండాలి. మూడవది, దేవుని మర్మములు తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. నాలుగవది, యుక్తిగా ఉండాలి. కుయుక్తి కాదండి,
యుక్తిగా. గృహ నిర్వాహకుడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి, పరిచర్య చేయాలి. ఎక్కడున్నా పరిచర్యకు రెడీగా ఉండాలి. మూడవది అంటే పరిచర్య చేయమన్నాడని విశ్వాసుల ఇళ్ళల్లో వెళ్ళి చేయమాకండి. నీకు అంట్లు కడిగి పెడతానాక ఈ లోపల నువ్వు టీ పెట్టు, అక్కళ్ళ ఇంటికి వెళ్ళి చేయి. మాకు సేవకులకి కూడా ఎవరికి చేయాలో ఎక్కడ చేయాలో అక్కడే చేయి. అర్థమైందండి? అది యుక్తిగా ఉండాలి. రెండవది ఏం చేయాలి? గృహ నిర్వాహకుడు గుహలో దాచాలి, అంటే సంఘంలో దాచాలి ఆత్మీయులైన విశ్వాసుల్ని. ప్రభు వచ్చేంత వరకు నీ ఆధీనంలో ఉంచుకోవాలి. మూడవది పోషించాలి, తగిన వేళకు అన్నం పెట్టాలి, బుద్ధిగల సేవకుని వలె. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.